ఒరే సురేష్ లేకరా. ఇంకెక్కడ సెలవులు రా, రేపటితో యాస సెలవులు అయిపోతున్నాయి. ఎల్లుండి నుంచి 7వ తరగతి స్టార్ట్ అవుతుంది. ఎల్లుండేనా? మరి 7వ తరగతిలో పబ్లిక్ పరీక్షలు తీసారని రిలాక్స్ అయిపోవడానికి లేదు. ఈ 7వ తరగతి గట్టి చదివితే 10వ తరగతి ఈజీ అయిపోద్ది. అలా కూడా ఉంటది నాన్న. ఉంటదిరా, నువ్వు ముందెళ్ళి పళ్ళుతావుగా. ఏటో ఎల్లుండి నుంచే స్కూల్ అట. అయినా వేసవి సెలవులు అప్పుడే అయిపోవడం ఏంటి? నేను 45 రోజులు కరెక్ట్ గా లెక్క పెట్టాను కదా. నా లెక్క ప్రకారం ఇంకా 2 వీక్స్ ఉండాలి. ఎక్కడో మిస్టేక్ చేసినట్టు ఉన్నాను. సర్లే, అయిపోయిన వాటి గురించి ఎందుకు గానీ మిగిలిన 2 రోజులైనా ఫుల్ గా ఎంజాయ్ చేసేయాలి. నాన్న చిన్న పని ఉంది, ఇప్పుడే అలా బయటికి వెళ్ళి వస్తాను. ఎన్ని పనులు ఉన్నాయి ఈ 2 రోజులే? నాకు తెలుసులే. మళ్ళీ పుడతా ఏట్రా ఎలాగొచ్చో? జామాకులు కోసుకోవడానికి జామ తోటకి వెళ్దామని చెప్పాను కదా, రావేటి? అన్ని విడ్డూరమే నీకు. పదా ఒరే, ఆ లేత ఆకులు కొయ్యరా. కోస్తున్నానులే. నువ్వు ఇంతకీ సామాన్లు తీసుకొచ్చావా లేదా? తెచ్చానురా, ఇదిగో చింతపండును ఉప్పు. సూపర్ రా పుడతా. ఒరే, నాకు మాత్రం 2 ఆకులు వేసి కట్టురా. వెనకాల అరిటాకు ఉంది, కట్టిసిచ్చినా. అబ్బా, పొల్లగా భలేగా ఉందరా. ఒరే బల్లి, ఎవరిది ఎక్కువ దూరం వెళ్తుందో చూసుకుందామా? దారా చూసుకుందాం. అది చూసావా, నాదే ఎక్కువ దూరం వెళ్ళింది. చూసాంలే గాని ముందు జిప్ వేసుకో, చూడలేకపోతున్నా. అబ్బా, ఇరుక్కుపోయిందిరా. ఒరే బల్లి, ఒరే ఒరే తీరా. అమ్మా, నాకు భయం వేసేస్తుందిరా, నేను వెళ్ళిపోతాను. ఒరే బల్లి, ఒరే ఒరే. నాన్న నాన్న, ఏటైందిరా సురేష్ అలాగే ఏడుస్తున్నావు? ఇది జిప్పులో ఇరుక్కుపోయింది నాన్న. ఏది ఇలా రా. నాన్న నాన్న, మెల్లగా తీ నాన్న. నోరు మూసుకొని ఉండి కాసేపు. అమ్మా, అయినా నెక్కర్లు వేసుకోవాల్సిన వయసులో నీకు ప్యాంట్లు ఎందుకురా? ఒరే సురేష్, ఏడు బాబు పడుకోరా, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. రేపు స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తున్నాను. బట్టలు అలా చేతిలో పట్టుకొని వేసుకోకుండా ఏటో ఆలోచిస్తున్నావురా? అది నిన్న చెరువు దగ్గర పాస్ పోసుకున్నాక బుడతగాడికి జిప్పు ఉండిపోయింది నాన్న. అలా అవ్వకుండా ఉండాలంటే ఏటి చెయ్యాలి? డ్రాయర్లు వేసుకోవాలరా. మళ్ళీ 7వ తరగతికి వెళ్తున్నారు కదా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. సరే నాన్న. ఏట్రా సురేష్ సివిల్ డ్రెస్ వేస్తున్నావు? ఫస్ట్ రోజే ఎవడ స్కూల్ డ్రెస్ వేసుకోడు. దేవుడా, స్కూల్ మానేయడానికి అప్పుడప్పుడు కడుపు నొప్పులు ఇవ్వు, టీచర్లకేమో తలనొప్పులు ఇవ్వు. మా క్లాస్ లో కొత్త అమ్మాయిలు జాయిన్ అయినట్టు చూడు. ఈ సంవత్సరం అయినా స్కూల్ టైం టేబుల్ లో గేమ్స్ పీరియడ్ ఉండేలా చూడు. యారా సురేష్, దండం పెట్టించుకున్నావా? అయిపోయింది నాన్న. నేను రేపు వచ్చి ఫీజు గురించి బుక్స్ గురించి మాట్లాడతానులే. ఈ రోజుకి ఏమైనా చెప్తే రాసుకోవడానికి ఈ 2 పుస్తకాలు పట్టుకెళ్ళు. సరే నాన్న, బాయ్ బాయ్. బాయ్ నాన్న. ఒరే, ఎంతసేపు వెయిట్ చేయాలరా బాబు, ఎప్పుడు లేటే. నేనేం లేటుగా రాలేదు, నువ్వే బేగ వచ్చావు. సెలవుల తర్వాత ఫస్ట్ డేలు ఎప్పుడు బేగే రావాలి. సగం మంది పైగా అలాగే స్కూల్కే రారు, క్లాసులు కూడా చెప్పరు. ఎంత చక్కగా ఆడుకోవచ్చు. అవునరా, నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు. నీకు వస్తే కదా ఆశ్చర్యం. పదా వెళ్ళకొచ్చారు. ఒరే బల్లి, మన క్లాస్ లో కొత్తగా ఎవరైనా గర్ల్స్ జాయిన్ అవుతారంటవా? ఏమోరా బుడతా, గర్ల్స్ గురించి నాకు తెలీదు. పోనీ కొత్త మేడంలైనా జాయిన్ అవుతారంటవా? ఇవన్నీ నాకెలా తెలుస్తాయిరా బుడతా? ఫస్ట్ డే ఆడుకోవచ్చు అని చెప్పి అడ్డమైన క్వశ్చన్లన్నీ అడుగుతున్నావు. ఒరే, ఇప్పుడే చెప్తున్నాను, కొత్త గర్ల్స్ దగ్గర కానీ నన్ను బుడతాను పిలిస్తే మాత్రం మర్యాద ఉండదు, అర్థమవుతుందా? అబ్బో సరేలే. ఒరే, బీటీఎస్ రా బల్లి. బీటీఎస్ ఏట్రా? బ్యాక్ టు స్కూల్ రా. ఒరే బల్లి, ఇంకా ఎవరు రాలేదు, బ్యాక్ బెంచ్ ఆక్రమించేద్దామా? వద్దురా బుడతా, పొట్టోడివి బోర్డు కనబడదని చెప్పి తీసుకొచ్చి ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టేస్తారు. ఏ 2వ బెంచో 3వ బెంచో చూసుకొని సెట్ అయిపోదాం పదా. ఒరే, ముందు పేర్లు రాసిరా, ఒకవేళ లేట్ గా వచ్చినా మన బెంచ్ అని చెప్పి లేపియొచ్చు. సరేరా. మళ్ళీ బుడతా. ఒరే ఏరా? సరేలే, నాది కూడా బల్లి అని రాస్తాను. ఒరే ప్రిన్సిపల్ సార్ వస్తున్నారా? క్లాస్ లో కొత్త ఎవరైనా జాయిన్ అవుతున్నారేమో. యారా, సెలవుల్లో బాగా ఆడుకున్నారా? ఆడుకున్నాం సార్. అసలు 7th క్లాస్ లో సిలబస్ ఏముందో చూసారా? దీనికి మాత్రం సమాధానం ఉండదు. 6th క్లాస్ తో పోలిస్తే 7th క్లాస్ సబ్జెక్టులు బాగా టఫ్ గా ఉంటాయి. ఇక మీద నుంచి కంఠస్థ పెడితే సరిపోదు, మన ఊరి గంట స్తంభంలో గట్టిగా నిలబడి చదవాలి. ఏట్రాయుడు ఫస్ట్ రోజే స్పీచ్? ఫస్ట్ రోజే స్పీచ్ అనుకోకండి రే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పడానికి కొత్త ఇంగ్లీష్ టీచర్ ని కూడా అపాయింట్ చేశాను. మేడం అయి ఉంటదిరా బల్లి. ఇప్పటికైతే ఫస్ట్ క్లాస్ మీ మ్యాథ్స్ సార్ తీసుకుంటారు. ఫస్ట్ డేనే క్లాసా? కచ్చాలు మరి బుక్స్ ఓపెన్ చేయండి. సార్, ఏంటి సార్ ఫస్ట్ డేనే క్లాసా? ఎరా వద్దా? వద్దు సార్. సరే ఏడ్ చేద్దాం చెప్పైతే. క్లాస్ లో వాళ్ళందరినీ పరిచయం చేసుకుందాం సార్.
అందరూ పాతోళ్లే కదరా కచ్చాలుగా, మళ్ళీ పరిచయం చేసుకుంటానంటే వేటి కచ్చాలుగా. పోనీ సమ్మర్ హాలిడేస్ లో ఏమేం చేశారో అడగండి సార్, అందరం చెప్తాం. సరే నువ్వే స్టార్ట్ చేయతే. నేను మన మల్లిగాడు కలిసి రోజుకో మామిడి తోటలో మామిడికాయలు తెంపాం సార్. ఆ మామిడికాయల కోసం మీ కొట్లో ఊరబెట్టిసావు కదా. అవును సార్. కొట్లోనే కూర్చోపోవాల్సింది కదరా, స్కూల్ కిందకి వచ్చావు కచ్చాలుగా. నెక్స్ట్ సార్ నేను చైనా బాల్ తో ఆడుకుంటుంటే అది గొంతులో ఉండిపోయింది సార్. అలా ఎలా మింగిసావురా కచ్చాలుగా? ఆడుకుంటుంటే వెళ్ళిపోయింది సార్. మరి ఏటైందిరా కచ్చాలుగా? ఇందులో నుంచి వచ్చింది సార్. ఒరే బల్లి, అంటే నువ్వు నాకు ఇచ్చిన చైనా బాలు సేమ్ టు సేమ్ రా బుడతా. నీ అబ్బా. మే కమిన్ సార్. రామ్మా కచ్చాలుగా. థ్యాంక్ యూ సార్. ఒరే బుడతా, కొత్త అమ్మాయి వచ్చిందిరా. ఆ అమ్మాయికి నువ్వు అన్నయ్య అవుతావురా. 7th క్లాస్ తల్లి కచ్చాలుగా? అవును సార్. నీ పేరు, నీ హాబీస్ క్లాస్మేట్స్ అందరితో చెప్పు కచ్చాలుగా. మై నేమ్ ఇస్ సుధారాణి. మై హాబీస్ ఆర్ డ్రాయింగ్, డాన్సింగ్, రీడింగ్. కచ్చాలుగా ఉన్నాయమ్మా నీ హాబీస్? వెళ్ళి కూర్చో. అందరూ బుక్స్ తెచ్చుకున్నారు కదా కచ్చాలుగా? తెచ్చుకున్నాం సార్. 7th క్లాస్ లో మీకు బాగా ఉపయోగపడే ఒక ఫార్ములా చెప్తాను, నోట్ చేసుకోండి. BODMAS. ఏట్రా ఇది? బద్మాస్ ఏట్రా కచ్చాలుగా? ఎదవన్నారు ఎదవా. కూర్చో. అమ్మా సుధారాణి నువ్వు చెప్పమ్మా ఇదేంటో. అంటే ఏంటో తెలుసా కచ్చాలుగా? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సూపర్ అమ్మా కచ్చాలుగా. ఈ క్లాస్ కి నువ్వే ఫస్ట్ టైం గోల్డ్ కచ్చాలుగా. నాకు అర్థమైపోయింది. ఒరే బల్లి, ఆ అమ్మాయి చూసావా? టాపర్ లాగుందరా. నువ్వు డల్లర్ కదరా. నువ్వు పెద్ద బారిస్టర్ పార్వతీశం. మరి ముందు బుక్ లో బాడ్మాస్ అట్ రాసుకో. ఇప్పుడు చెప్పిన దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను కచ్చాలుగా, బుక్ లో నోట్ చేసుకోండి కచ్చాలుగా. ఫస్ట్ రోజే వర్క్ అంటాడేట్రా. మనం చేస్తామేట్రా? రే మ్యాథ్స్ సబ్జెక్ట్ 2 బుక్లు పెట్టండి కచ్చాలుగా. ఒకటి క్లాస్ వర్క్, ఇంకోటి హోం వర్క్. అలా కాదని బుక్ మధ్యలో మడతెట్టేసి ఒకటే బుక్ లో క్లాస్ వర్క్, హోం వర్క్ అని చూసాను, బుక్ బయటకి ఇసిరేస్తాను కచ్చాలుగా. అసలుకే 7th క్లాస్ సిలబస్ ఎక్కువ ఉంటది. 180 పేజెస్ బుక్ కాకుండా 300 పేజెస్ బుక్ పెట్టండి. చూడరా బల్లి, ఒక్క సబ్జెక్ట్ కి 2 బుక్లట. అదే కదా, మధ్యకుట్లో మడతెట్టేద్దాం లేరా బుడతా. సూపర్ రా బల్లి, సూపర్ రా. నెక్స్ట్ టీచర్ వచ్చినందరూ కాల్ చేయకుండా వచ్చండి. ఈ సంవత్సరం నేనే మీ క్లాస్ టీచర్. బ్యాడ్ నేమ్ వచ్చిందనక క్లాస్ మొత్తం కచ్చలేకపోతే చెప్తున్నాను. ఈ మ్యాథ్స్ గడ్ క్లాస్ టీచరా, సంవత్సరం అంతా కచ్చాలేరా అయితే. ఎవర్రా ఈ టీచరు? ఇంగ్లీష్ లో మాట్లాడిందిరా, ఫిజిక్స్ టీచర్ అయ్యి ఉంటది. హాయ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ టీచర్. What is this nonsense? థ్యాంక్ యూ టీచర్. ఇది ఇంగ్లీష్ మీడియం క్లాసేనా? అవును మేడం, 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. మరి మీరందరూ తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ టీచర్ని. ఈ రోజు నుంచి మీరందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. తెలుగులో మాట్లాడి ఎవరైనా కనిపించారో వాళ్ళకి 2 రూపీస్ ఫైన్.